గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1078. ఈరోజు మార్కెట్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు నిన్న మన వర్కౌట్ డీటెయిల్స్ మాట్లాడుకుంటాం కదా. నిన్న నేను 3 కిలోమీటర్స్ పైన వాక్ చేశాను, బట్ వర్కౌట్స్ అయితే ఏం చేయలేదు. అండ్ దీంతోపాటు మనం ఎవ్రీ మండే వీడియోలోని లాస్ట్ వీక్లోని మన మనీ పర్స్ గెట్ ఫిట్ ఫ్యామిలీ గ్రూప్లోని టాప్ 10 పీపుల్ ఎవరు ఉన్నారు షేర్ చేస్తాను కదా. నిన్న యాక్చువల్లీ స్క్రీన్ షాట్ తీసుకోవడం మిస్ అయింది, సారీ గైస్. ఆ స్క్రీన్ షాట్ తీసుకోలేకపోవడం వలన ఈరోజు అదైతే రావట్లేదు, అంటే అందులో డీటెయిల్స్ అయితే రావట్లేదు. నిన్న తీసుకుని ఉండాల్సింది, సారీ ఫర్ దట్. కానీ లాస్ట్ వీక్లోని చాలామంది 100 కిలోమీటర్స్ పైన వాక్ చేస్తారు, అంటే వీక్ మొత్తంకి. సూపర్ అసలు. మీరు చాలామంది అయితే చాలా ఇంట్రెస్టింగ్ రెగ్యులర్గా వాక్ చేస్తూనే ఉన్నారు, రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ రెగ్యులర్ వర్కౌట్స్ చేసే వాళ్ళకి నేను కూడా నా సైడ్ నుంచి లైక్ సింబల్ అయితే ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి. కీప్ ఇట్ అప్ గైస్. దీన్ని అయితే ఇలాగే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వీక్ నుంచి మిస్ అవ్వకుండా మీకైతే ఆ టాప్ 10 లిస్ట్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మనం డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 256 పాయింట్స్ పెరిగి 82,445 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగి 25,103 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.95% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.4% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.46% పెరిగింది. యాక్చువల్లీ ఫ్రైడే రోజున ఆర్బీఐ మార్కెట్ కి ఒక షాకే ఇచ్చింది కదా. అంటే మార్కెట్ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆర్బీఐ ఈసారి 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఫ్రైడే రోజు మన మార్కెట్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా మన మార్కెట్ లోని ఆ పాజిటివ్ మొమెంటం అన్నది కంటిన్యూ అయింది. అండ్ ఈ మంత్ లోని మనం ట్రాక్ చేయవలసినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా ఉన్నది. అదే ఈ జూన్ 17th and 18th అంటే నెక్స్ట్ వీక్ లోని యుఎస్ ఫెడ్ మీటింగ్ కూడా జరగబోతున్నది. ఈసారి ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది కూడా మనం వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మీటింగ్స్ దగ్గర నుంచి యుఎస్ ఫెడ్ అయితే రేట్ కట్ చేయకపోగా యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే మేము వస్తున్నటువంటి డేటా ఆధారంగా డెసిషన్ తీసుకుంటాం. దట్టు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసినటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దాని వలన యుఎస్ లోని తిరిగి ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో ఈసారి ఫెడ్ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అండ్ అలాగే యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనందరం కూడా ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి షాకింగ్ స్టేట్మెంట్స్ రాలేనట్లయితే ఓకే, అలా కాకుండా ఫెడ్ దగ్గర నుంచి యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఏమైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ గానీ వచ్చినట్లయితే దాని తర్వాత మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రక్ క్యాబిన్స్ ఉంటాయి కదా, ఈ ట్రక్ క్యాబిన్స్ లోని ఏసీ కంపల్సరీ చేస్తూ రూల్ ని 1.5 year బిఫోరే తీసుకురావడం జరిగింది. ఆ రూల్ ఇంప్లిమెంటేషన్ ఈ June 8th అంటే నిన్నటి నుంచి అమల్లోకి వస్తుంది. సో నిన్నటి నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి ఎటువంటి మీడియం అండ్ హెవీ ట్రక్స్ ఉన్నా కూడా వాటి యొక్క క్యాబిన్స్ లోని కంపల్సరీ ఏసీని అయితే ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ వెహికల్స్ కి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి కంపెనీస్ లైక్ సుబ్రోస్ కావచ్చు అండ్ అలాగే అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ కూడా ఈ వెహికల్ క్యాబిన్ ఏసీస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటది. కాబట్టి ఇటువంటి కంపెనీస్ కి సేల్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ న్యూ రూల్ ద్వారా ఈ 2 స్టాక్స్ అయితే భారీగా లాభపడబోతున్నాయి. సో గవర్నమెంట్ న్యూ రూల్ నిన్నటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి రావడంతోనే ఈ రోజు సెషన్ లోని బోత్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. అండ్ అంతేకాకుండా టాటా మోటార్స్ వాళ్ళు ఆల్రెడీ వీళ్ళ అక్రాస్ మీడియం అండ్ హెవీ ట్రక్స్ రేంజ్ లోని ఏసీస్ అయితే రోల్ అవుట్ చేసినట్లుగా వీళ్ళ టాటా కమర్షియల్ వెహికల్స్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజేష్ కౌల్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు టాటా మోటార్స్ అనే కాదు, ఈ ట్రక్స్ అండ్ మీడియం కమర్షియల్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎటువంటి కంపెనీస్ అయినా కూడా డ్రైవర్స్ కి కంఫర్ట్ పెంచేందుకు గాను క్యాబిన్స్ లోని కంపల్సరీ ఏసీని అయితే తీసుకురాబోతున్నారు. కాబట్టి దానివల్ల ఈ 2 కంపెనీస్ అంటే అంబర్ ఎంటర్ప్రైజెస్ అండ్ అలాగే సుబ్రోస్ ఆ 2 కంపెనీస్ కి అయితే లాంగ్ టర్మ్ లో అది చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వీకెండ్ లోని ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ అండ్ యూరోపియన్ యూనియన్ నుంచి మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి విటమిన్ ఏ పల్మిటేట్ అండ్ అలాగే ఇన్సాల్యుబుల్ సల్ఫర్ వీటిపైన 5 years పాటు యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తున్నట్లుగా గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మన ఇండియాలోని ఈ కంట్రీస్ నుంచి విటమిన్ ఏ అండ్ అలాగే సల్ఫర్ యొక్క డంపింగ్ చాలా చీప్ గా జరుగుతుండడంతో మన లోకల్ ఇండస్ట్రీ దెబ్బతింటున్నది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి విటమిన్ ఏ అండ్ అలాగే ఇన్సాల్యుబుల్ సల్ఫర్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని అయితే విధించడం జరిగింది. సో వీటిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం వలన విటమిన్ ఏ అండ్ అలాగే ఈ సల్ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి అయితే ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ సల్ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి ఓరియంటల్ కార్బన్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ విటమిన్ డి రిలేటెడ్ గా కూడా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. యాక్చువల్లీ జర్మనీలోని 50 అబవ్ ఉండేటువంటి ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోని విటమిన్ డి సప్లిమెంటేషన్ ని యూజ్ చేయడం ద్వారా క్యాన్సర్ మార్టాలిటీ అయితే సిగ్నిఫికెంట్ గా తగ్గుతున్నదని, యాన్యువల్లీ దీని వలన నియర్లీ 30,000 వరకు కూడా క్యాన్సర్ డెత్స్ అయితే తగ్గిస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ విటమిన్ డి సప్లిమెంటేషన్ యూజ్ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ మార్టాలిటీని గనక తగ్గించగలిగినట్లయితే ఈ విటమిన్ డి యూసేజ్ అన్నది బాగా పెరుగుతుంది. కాబట్టి దీని రిలేటెడ్ గా వర్క్ చేసే
అయినటువంటి ఫర్మెంటా బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న కంపెనీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ కంపెనీ గురించి మాట్లాడుకునే ముందు స్టాండర్డ్ డిస్క్లోజర్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి ఈ కంపెనీలో మాకైతే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. కాకపోతే ప్రతిసారి కంపెనీస్ రిలీజ్ చేసేటువంటి కాన్ కాల్స్ అండ్ అలాగే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ అయితే చదువుతుంటాం కదా, చదువుతున్నప్పుడు మాకు ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీకు షేర్ చేస్తుంటాం. దట్టు ఏదైనా ఒక కంపెనీ ఎప్పుడు కాన్ కాల్ కండక్ట్ చేయకుండా సడన్ గా కాన్ కాల్ అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ కాన్ కాల్ కండక్ట్ చేసినా లేదా ఆ కంపెనీ ఫస్ట్ టైం ప్రెజెంటేషన్ రిలీజ్ చేసినా కూడా అటువంటి కంపెనీస్ అయితే పక్కాగా మేము చదవడానికి ప్రయత్నిస్తాం. అంటే ఎప్పుడు కాన్ కాల్స్ అవి కండక్ట్ చేయనటువంటి కంపెనీ సడన్ గా అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కాన్ కాల్ కండక్ట్ చేసిందంటే ఏదైనా స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటేనే కదా వాళ్ళు అటువంటివి కండక్ట్ చేయొచ్చు. సో అందుకనే ఏమైనా ఇంట్రెస్టింగ్ డేటా ఉందా అని చెప్పి చదువుతుంటాం. అలా చూస్తున్నప్పుడే ఈ కంపెనీ కాన్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ అయితే కనపడింది. కాకపోతే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఈ కంపెనీ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయలేదు. ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో ఆ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీకైతే షేర్ చేసినట్లయితే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాం. ఆ కంపెనీ పేరు వెల్త్ ఫస్ట్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లో చాలా కాలం క్రితమే లిస్ట్ అయింది. కాకపోతే ఇప్పటి వరకు వీళ్ళు కాన్ కాల్స్ అవి పెద్దగా కండక్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం వీళ్ళు కాన్ కాల్ కండక్ట్ చేసి ట్రాన్స్క్రిప్ట్ రిలీజ్ చేసేసరికి ఈ ట్రాన్స్క్రిప్ట్ అయితే చూసాం. దీనిలో వీళ్ళ మేనేజ్మెంట్ ఏం షేర్ చేస్తుందంటే వీళ్ళకి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ట్ చేసుకునేందుకు గాను జనవరిలోనే సెబీ దగ్గర నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే రావడం జరిగిందని. సో ఈ అప్రూవల్ రావడంతో ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రిలేటెడ్ గా వీళ్ళ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసామని, సో నెక్స్ట్ 6 months లోని వీళ్ళకి సెబీ దగ్గర నుంచి ఫైనల్ లైసెన్స్ కూడా రావచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ కంపెనీ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతుంది, దట్టు వీళ్ళకి సెబీ దగ్గర నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా వచ్చింది, నెక్స్ట్ 6 months లోనే ఫైనల్ లైసెన్స్ కూడా రావచ్చు అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి కాన్ కాల్ లోని స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన కంట్రీలోని అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ రిలేటెడ్ గా మంచి స్కోపే ఉన్నది కదా. సో దాంతోనే మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చేసరికి స్టాక్ ఇలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మనం మరొకటి కూడా అబ్జర్వ్ చేయాలి. మీరు చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క సేల్స్ 2019 వరకు చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి కంపెనీ సేల్స్. బట్ 2020లోని కంపెనీ యొక్క సేల్స్ ఒక్కసారి పడిపోయాయి. జనరల్లీ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఏవైతే ఉంటే ఆ నెంబర్స్ ఇంత డ్రాస్టిక్ చేంజ్ అయితే రాదు. అంటే ఒక్కసారి 331 crore సేల్స్ నుంచి 10 crore సేల్స్ కి అయితే పడిపోవు కదా. కానీ వీళ్ళ సేల్స్ ఎందుకు పడిపోయి తెలియదు. అదే మీకు ఇందాక చెప్పాను కదా, కంపెనీ రిలేటెడ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేయలేదు. వర్క్ చేయడానికి అంటే ఈ రోజే చదివేసరికి మీకు షేర్ చేస్తున్నాం తప్ప మిగతాది వర్క్ చేయడానికి అయితే ఇంకా టైం దొరకలేదు. ఒకసారి అంటే మీకు ఎవరికైనా ఈ కంపెనీ రిలేటెడ్ గా ఐడియా ఉన్నట్లయితే ఒకసారి వర్క్ చేయడానికి ప్రయత్నించండి. అంటే వీళ్ళ సేల్స్ లో ఇంత డ్రాప్ ఎందుకు కనపడుతుంది, దానికి ఏదైనా స్పెషల్ రీజన్ ఉన్నదా, వీళ్ళు ఏవైనా కంపెనీస్ ని డీమర్ చేయడం అలా ఏమైనా చేశారా, సో దానివల్ల ఈ సేల్స్ ఏమైనా డ్రాప్ కనపడుతున్నాయి అనేది ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. బట్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో ఆ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు పెరగడానికి కారణం అయితే వీళ్ళ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాం అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ వల్లనే. సో మీలో ఎవరికైనా ఈ కంపెనీ రిలేటెడ్ అంటే వీళ్ళ సేల్స్ అవి ఎందుకు ఇంతలా పడిపోయాయని ఐడియా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన రిమైనింగ్ మనీ పర్సన్స్ కి కూడా దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎలీ లిల్లీ వాళ్ళ వెయిట్ లాస్ డ్రగ్ ని మన ఇండియాలోని లాంచ్ చేశారు కదా. లాంచ్ చేసిన తర్వాత ఈ డ్రగ్ సేల్స్ అయితే బాగానే పెరుగుతున్నట్టున్నాయి. ఈ డిమాండ్ బాగా కనపడుతుండటంతో ఈ డ్రగ్ యొక్క సేల్స్ మన ఇండియాలోని 60% పెరిగినట్లుగా ఎలీ లిల్లీ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఇంతలా డిమాండ్ కనపడుతుంది అంటే ఇది ఒబెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెయిట్ లాస్ కి అయితే బాగా యూజ్ అవుతున్నదని చెప్పి ఫారిన్ కంట్రీస్ లోని బాగా పాపులర్ అయినటువంటి డ్రగ్. సో ఇండియాలో కూడా దీన్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసేసరికి చాలా మంది ఈ డ్రగ్ ని అయితే యూజ్ చేస్తున్నట్టున్నారు. దాంతో వీళ్ళ సేల్స్ అయితే పెరుగుతున్నాయి. దీంతో వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఇండియాకి చెందినటువంటి మేజర్ ఫార్మాసిటికల్ కంపెనీస్ తోనైతే టైఅప్ అవడానికి మేము ఆల్రెడీ ప్రయత్నిస్తున్నామని, టైఅప్ అయ్యి ఈ డ్రగ్ యొక్క సేల్స్ ఇండియా వైడ్ అయితే పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. జనరల్లీ ఇటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా చాలా మంది అట్రాక్ట్ అవుతుంటారు. అంటే ఈజీగా వెయిట్ తగ్గుతాం అంటే ఎవరికైనా అది ఇంట్రెస్టింగ్ గానే ఉంటది కదా, దాంతోనే అట్రాక్ట్ అవుతుంటారు. బట్ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో మనకు తెలియదు కదా. జనరల్లీ వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు మనం ఎవరైనా సరే నేచురల్ ప్రాసెస్ అంటే ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం, వర్కౌట్ చేయడం ఇటువంటివి చేస్తూ తగ్గడం బెటర్ తప్ప ఇలాంటి డ్రగ్స్ అవి యూజ్ చేయడం వల్ల తగ్గినట్లయితే ఫ్యూచర్ లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనుకోండి దానివల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఈ డ్రగ్స్ సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏవైతే ఇండియా ఫార్మాసిటికల్ కంపెనీస్ తోని టైప్ అవుతారో ఆ కంపెనీస్ కి అయితే ఇది పాజిటివ్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనబడుతున్నది. టాటా మోటార్స్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని ఇండియన్ కార్ మార్కెట్ లోని 60% మార్కెట్ షేర్ అయితే ఎయిమ్ చేస్తున్నామని అండ్ నెక్స్ట్ 2 to 3 years లోని వీళ్ళ మార్కెట్ షేర్ ని 18 to 20% కి పెంచుకోవాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఇంక్లూడింగ్ ఈవీస్ తో కలుపుకుని వీళ్ళు మార్కెట్ షేర్ అయితే గెయిన్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అండ్ 2027 కి ఈవీ పెనిట్రేషన్ 20% వరకు రీచ్ అవ్వచ్చని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 30 నాటికి అది 30% కి పెరగచ్చని అండ్ ఫైనాన్షియల్ ఇయర్
2026 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 30th మధ్యన పాసెంజర్ వెహికల్ సెగ్మెంట్ లోని వీళ్ళు 33 to 35,000 crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. అండ్ అలాగే వీళ్ళ పాసెంజర్ వెహికల్ అండ్ అలాగే కమర్షియల్ వెహికల్ ఈ రెండు సెగ్మెంట్స్ ని సెపరేట్ చేయడానికి డీమర్జర్ అయితే అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ ప్రాసెస్ కూడా డిసెంబర్ కల్లా కంప్లీట్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే టాటా మోటార్ స్టాక్ లో స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్ అయినటువంటి బ్లాక్ రాక్ వాళ్ళతో కలిపి 50-50 పార్ట్నర్షిప్ లో భాగంగా మన కంట్రీలో అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నారు కదా. అది మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. దీనికి ఆల్రెడీ వీళ్ళకి సెబీ అప్రూవల్ కూడా లభించడం జరిగింది. దీంతో ఇప్పుడు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోని ఇండివిజువల్స్ రిజిస్టర్ చేసుకునేటువంటి ఫెసిలిటీని కూడా వీళ్ళు కల్పించడం జరిగింది. వన్స్ వీళ్ళ ప్రొడక్ట్స్ అవి లాంచ్ అవుతాయి కదా, లాంచ్ అయిన తర్వాత ఈ రిజిస్టర్డ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ని లాంచ్ చేశారంటే త్వరలోనే వీళ్ళ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయడానికి వీళ్ళు రెడీ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. యాక్చువల్లీ మార్కెట్ అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది వీళ్ళు ఎంత త్వరగా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారన్నది. దట్టు మన కంట్రీలో చూసినట్లయితే ఈ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లాంగ్ టర్మ్ లోని చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి స్కోపే ఉన్నది. వీళ్ళు 1 by 1 వీళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో మీకు పెద్ద ఏం గ్రోత్ కనపడదు. ఎందుకంటే వీళ్ళు వేరియస్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు కదా, అవన్నీ కూడా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాయి. ఇవన్నీ సెటప్ చేసి ఒక 5 years డౌన్ ది లైన్ మనం చూసినట్లయితే వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గానే గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. వీళ్ళు ఎప్పుడైతే ఈ వెబ్సైట్ ని లాంచ్ చేశారని చెప్పి న్యూస్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లోని మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే వేరియస్ కంపెనీస్ లోని ఆ కంపెనీకి చెందినటువంటి ప్రమోటర్స్ బ్లాక్ ట్రేడ్స్ లో కంటిన్యూస్ గా వాళ్ళ స్టేక్స్ లో కొంత పార్ట్ అయితే సెల్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు సుజ్లాన్ ఎనర్జీలో కూడా వీళ్ళ ప్రమోటర్స్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ ట్రేడ్ లోని స్టేక్ సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని నియర్లీ 0.7% ఈక్విటీ ఈచ్ షేర్ 66 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ ట్రేడ్ లో వీళ్ళ ప్రమోటర్స్ సెల్ చేసినట్లయితే బయర్స్ ఎవరన్నది మనం చూడాలి. అండ్ సుజలాన్ తో పాటుగా ఈ రోజు సెషన్ లోని విప్రోలో కూడా ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని నియర్లీ 2% ఈక్విటీ ఈచ్ షేర్ 250 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్స్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఎల్ఐసి వాళ్ళ రిలేటెడ్ గా అయితే ఒక పాజిటివ్ న్యూస్ కనిపిస్తున్నది. సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గవర్నమెంట్ ప్రీవియస్ గా ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓపెన్ ఆర్కిటెక్చర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి అని చెప్పి ప్రయత్నించింది. అంటే ఏంటంటే ఇప్పుడు చూసినట్లయితే ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైనా సరే ఒక లైఫ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాత్రమే టైఅప్ అయితే కలిగి ఉండాలి. కానీ ఈ ఓపెన్ ఆర్కిటెక్చర్ ని కనుక తీసుకొచ్చినట్లయితే వాళ్ళు మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోని టైఅప్ అయ్యి వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేయొచ్చు. ఒకవేళ ఈ ఓపెన్ ఆర్కిటెక్చర్ ని తీసుకొచ్చారనుకోండి, దాని వలన అందరికన్నా ఎక్కువగా ఎల్ఐసి వాళ్ళ పైన ఇంపాక్ట్ పడి ఉండేది. ఎందుకంటే ఎల్ఐసి వాళ్ళకి టోటల్ బిజినెస్ ఏదైతే జరుగుతున్నదో దీనిలోని వీళ్ళకి వచ్చేటువంటి ప్రీమియం లోని 94% ఆఫ్ ది ప్రీమియం ని వీళ్ళ ఏజెంట్స్ ద్వారానే వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. అంటే ఎల్ఐసి వాళ్ళ ఏజెంట్స్ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ గా మీరే అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఊర్లో మనం చూసినా కూడా ఎల్ఐసి యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు అలా కాకుండా గవర్నమెంట్ ఈ ఓపెన్ ఆర్కిటెక్చర్ ని తీసుకొస్తే ఏమవుద్ది, ప్రతి ఒక్క ఏజెంట్ మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోని టైఅప్ అయ్యి వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేయొచ్చు. కాబట్టి దానివల్ల ఎల్ఐసి వాళ్ళపైన అయితే ఇంపాక్ట్ పడి ఉండేది. కాకపోతే ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ ప్రపోజల్ ని తీసుకొచ్చిందో ఆ ప్రపోజల్ ని ఎల్ఐసి అండ్ అలాగే ఎస్బీఐ లైఫ్ వీళ్ళిద్దరూ కూడా కొంతవరకు వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఈ ప్రపోజల్ ఏదైతే తీసుకొద్దాం అనుకున్నదో ఆ ప్రపోజల్ అయితే క్యాన్సిల్ చేసుకోవడానికి చూస్తున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఈ ప్రపోజల్ ని ముందుకు తీసుకెళ్లకుండా క్యాన్సిల్ చేసేసినట్లయితే దానివల్ల అందరికన్నా ఎక్కువగా ఎల్ఐసిఏ బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రైల్వేలో సేఫ్టీని పెంచేటువంటి కవచ్ సిస్టమ్ డిప్లాయ్ చేసేటువంటి కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళ కన్సోర్టియం కి వెస్టర్న్ రైల్వే దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. ఈ కన్సోర్టియం కెర్నెక్స్ అండ్ కేఈసీ మధ్యన ఉన్నటువంటి కన్సోర్టియం. దీనిలోని కెర్నెక్స్ వాళ్ళ షేర్ 70%. నౌ వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి ఎల్ఓఏ లో భాగంగా వెస్టర్న్ రైల్వే అహ్మదాబాద్ డివిజన్ లోని కవచ్ వెర్షన్ 4.0 రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 182 crores. సో వీళ్ళు కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా కొత్త కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కెర్నెక్స్ మైక్రో సిస్టమ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి క్లీన్ ఎనర్జీ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్ లో కలిపి టోటల్ గా 19.2 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. ఈ 19.2 crores వర్త్ ఆర్డర్స్ లోని
17.8 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్ లో వచ్చినట్లయితే రిమైనింగ్ 1.4 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి ఏరోస్పేస్ సెగ్మెంట్ లో వచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ వీళ్ళ పోర్ట్ఫోలియోకి ఏవైతే కొత్త ప్రొడక్ట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారో ఈ కొత్త ప్రొడక్ట్స్ వలన కంపెనీ అయితే మంచి గ్రోత్ డెలివరీ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. ఓవరాల్ గా ఏవైతే వీళ్ళు ఫ్రెష్ ఆర్డర్స్ విన్నారో ఇది ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆరియన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళు శ్రీలంకకి చెందినటువంటి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $2.5 మిలియన్. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ శ్రీలంకన్ బ్యాంక్ కి ఆరియన్ ప్రో వాళ్ళు వీళ్ళ ఐ క్యాష్ ప్రో క్యాష్ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాట్ఫామ్ ని డిప్లాయ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది లాస్ట్ 1 year లో చూసినట్లయితే శ్రీలంకలో వీళ్ళు విన్ అయినటువంటి సెకండ్ మేజర్ డీల్. సో శ్రీలంకలో ఏవైతే ఈ కొత్త డీల్స్ విన్ అవుతున్నారో దాంతో శ్రీలంకలో కూడా వీళ్ళ ప్రెజెన్స్ ని స్ట్రెంథెన్ చేసుకుంటున్నట్లుగా ఆరియన్ ప్రో వాళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది ఆరియన్ ప్రో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి బిర్లా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేయబోయేటువంటి 2 ప్రాజెక్ట్స్ లోని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ మెంబర్ అయినటువంటి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు $50 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే 420 crores ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇందులోని పూణేలోని వీళ్ళ మంజరీ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దానిలోని 148 crores వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లయితే తానే ప్రాజెక్ట్ లోని 272 crores అప్రాక్సిమేట్లీ అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో దీనికోసం అని చెప్పి వీళ్ళు 2 స్పెషల్ పర్పస్ వెహికల్స్ అయితే ఫార్మ్ చేయబోతున్నారు. వీటిలోని బిర్లా ఎస్టేట్ వాళ్ళు 56% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ఐఎఫ్సి వాళ్ళు 44% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేయబోతున్నారో దాని ద్వారా మన ఇండియాలోని ఫస్ట్ టైం హోమ్ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళని ఫోకస్ చేస్తూ హౌసింగ్ సెక్టర్ లోని డెవలప్మెంట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కలని నెరవేర్చేందుకు గాను ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లుగా ఐఎఫ్సి వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ బిర్లా ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి చెందిన ప్రాజెక్ట్స్ లోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారని అప్డేట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు మన కంట్రీలోని డీజీసీ అప్రూవ్డ్ జను బ్రూటనిబ్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. దీన్ని బ్రుకిన్సా బ్రాండ్ నేమ్ అండర్ లోని వీళ్ళు మార్కెటింగ్ అయితే చేయనున్నారు. అండ్ వీటిని హెమటాలజికల్ మెలిగ్నసిస్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ ఈ బ్రుకిన్సాకి గ్లోబల్లీ మనం చూసినట్లయితే 70 కంట్రీస్ లోని అప్రూవల్ ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్తగా ఏదైతే ఈ బ్రుకిన్సాని వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారో దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మే మంత్ లైఫ్ ఇన్సూరెన్స్ డేటా అయితే వచ్చింది. ఈ మే మంత్ లోని హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు అయితే మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ ప్రీమియం లోని 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ టోటల్ ఏపీఈలో ఇయర్ ఆన్ ఇయర్ లోని 19% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ తర్వాత యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మే మంత్ లో వీళ్ళ ప్రీమియం లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీఈలోని 28% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎల్ఐసి విషయంకి వచ్చేసరికి వీళ్ళు కూడా ప్రీమియం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీఈలో 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎస్బీఐ లైఫ్ వాళ్ళు మే మంత్ ప్రీమియం లోని 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీఈలోని 13% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం ఈ మే మంత్ లోని వీక్ గ్రోత్ నెంబర్స్ ని రికార్డ్ చేశారు. వీళ్ళు మే మంత్ ప్రీమియం లో జస్ట్ 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీఈలోని 1% మాత్రమే గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు కొత్తగా 3700 crores పైన ఆర్డర్స్ విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ మనం చూసినట్లయితే బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీ బిజినెస్ లోని వీళ్ళు ఇండియాలోని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా అయితే ఆర్డర్స్ విన్ అయ్యారు. దీంతో పాటుగా పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని ఓవర్సీస్ మార్కెట్స్ లో కూడా వీళ్ళు ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోని సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ని పెంచడానికి అని చెప్పి స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కదా. సో గవర్నమెంట్ విజన్ ని ఫుల్ఫిల్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా ఈ 2 కంపెనీస్ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా మన కంట్రీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ సెమీ కండక్టర్స్ యొక్క డిమాండ్ డే బై డే బాగా పెరుగుతున్నది కదా. సో వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయ్యే కన్నా కూడా మన కంట్రీలోనే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడానికి గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది కాబట్టి ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి ఏవైతే కంపెనీస్ ముందుకొచ్చి వాళ్ళ ప్లాన్స్ అవి స్టార్ట్ చేయబోతున్నాయో వాటికైతే లాంగ్ టర్మ్ లోని మంచి గ్రోత్ రాబోతుంది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ దగ్గర నుంచి భవానీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ అయితే విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కి వీళ్ళు వేరియస్ సివిల్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. ఇది సిగ్నిఫికెంట్ ఆర్డర్ వీళ్ళు షేర్ చేస్తున్నారు
చేస్తున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 1000 crores to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ వరల్డ్ వైడ్ షిప్ బిల్డింగ్ రిలేటెడ్గా చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నది కదా. ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు అయితే చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు ఆల్రెడీ వేరియస్ కంపెనీస్తోని ఎంఓఎస్ సైన్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మరొక 2 కంపెనీస్తోని వీళ్ళు ఎంఓఎస్ సైన్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో ఒక కంపెనీ డెన్మార్క్కి చెందినటువంటి సన్స్టోన్ అయితే మరొక కంపెనీ స్వీడన్కి చెందినటువంటి బర్జ్ ప్రొపల్షన్. ఈ కంపెనీస్తో వీళ్ళు సైన్ చేసినటువంటి ఎంఓఎస్లో భాగంగా ఈ షిప్ బిల్డింగ్ సెక్టర్లో ఉన్నటువంటి వేరియస్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, ఆ ఆపర్చునిటీస్ రిలేటెడ్గా బోత్ కంపెనీస్కి ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ని యూజ్ చేయడం ద్వారా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఇలా వేరియస్ కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీస్ని అవి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా ఓవరాల్గా షిప్ బిల్డింగ్ సెక్టర్లో ఏదైతే ఆపర్చునిటీ వస్తుందో ఆ ఆపర్చునిటీని వీళ్ళు స్ట్రాంగ్గా క్యాటర్ చేయగలిసినట్లయితే అది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి ఆఫ్కాన్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా గుజరాత్ దహేజ్లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ వినైల్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా వీళ్ళు వేరియస్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 700 crores. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది ఆఫ్కాన్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈరోజు డైలీ మంచ్లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.